హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాను రాజకీయాల్లోకి రావడం తన స్నేహితుడికి కూడా నచ్చలేదట. తను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబ సభ్యులకు కూడా నచ్చలేదు అని చెప్పేసి పలు సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తను రాజకీయాల్లోకి రావడం తన స్నేహితుడికి కూడా నచ్చలేదట. అయితే పవన్ కళ్యాణ్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఎంతో ఆర్థిక సాయం చేశారంట, ముందుండి అండగా నిలిచారట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి వెళ్లకుండా ఆపేందుకు శ్రీనివాస్ గారు చాలా ప్రయత్నాలే చేశారట. అయితే ఇదే కాకుండా ఆయనలో ఉన్న ఆవేశాలను ఆపుకోలేక కొన్ని సీన్లు కూడా రాశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. అయితే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించేందుకు ముందుకు అడుగులు వేస్తున్నారట. అయితే దీనిలోనే భాగంగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో శ్రమిస్తున్నారంట కూడా. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తులు ఆయనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయాలు అన్నీ కూడా సభల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇంతే కాకుండా తన సభలకు వచ్చే లక్షాది మంది జనాలు కూడా తనని ఓటేసి గెలిపించరు అనే నమ్మకము ముందుగానే తెలుసంట. అయితే గత ఎన్నికల్లో ఆయన ఓడిపోతారని తెలిసి కూడా ఎదురు నిలిచి మరీ పోరాడారంట. జనసేన పార్టీ కోసం తను అన్నిటినీ వదులుకొని డబ్బు లేకపోయినా కానీ ఒత్తుళ్లను ఎదుర్కొని మరీ పోరాడుతున్నారంట. అదంతా కూడా దేశం కోసం పిచ్చి అని చెప్తున్నారు. ఆయనకున్న దేశ పిచ్చే ఆయనను ముందుకు నడిపిస్తుందట. అయితే తనకున్న కష్టకాలాలు అన్నిటికీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అండగా నిలిచి ముందుకు నడిపిస్తున్నారట. అయితే ప్రతి విషయంలో కూడా తనకి ఎన్నో విధాలుగా సలహాలు ఇస్తూ ఉంటారట. అయితే ఆయన స్నేహధర్మం ఎంతో గొప్పది, తనకు ఏ కాలంలో అయినా కానీ తను అండగా నిలుస్తాడని చెప్పుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఎంత ముళ్ళబాటలో అయినా కానీ ముందుండి ముందుకు నడుస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తను ఏపీ రాజకీయాల కోసం ఎంతైనా కష్టపడతాను అని చెప్పారు. అయితే ఈ విషయాలు అన్నీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పై విషయాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని అలా నొక్కేయండి.